ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ గా చెప్పుకునే ఆ హీరోలకు ఇప్పుడు అంత సీన్ లేదా? కుర్ర హీరోలు పాన్ ఇండియా అంటూ క్రేజ్ ను బ్యారియర్స్ దాటిస్తుంటే వీళ్ళు మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతున్నారా? సినిమాలు చేస్తున్నారన్న మాటే కానీ ఏవి ఆ స్థాయిని అందుకోవట్లేదా? అసలు ఈ వెటరన్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ విషయంలో ఏం థింక్ చేస్తున్నారు? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పుడంటే వయసు మీద పడి వెటరన్ స్టార్స్ అయిపోయారు. కానీ ఒకప్పుడు థియేటర్లలో వీరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు చేస్తున్నా అదెందుకో తెలుగుకే పరిమితమైపోయింది. కాలం మారిందంటూ కుర్ర హీరోలు పాన్ ఇండియా మూవీస్ తో దేశం మొత్తం చక్కర్లు కొడుతుంటే ఈ 4 పిల్లర్స్ మాత్రం రీజనల్ ఫిల్మ్స్ తోనే హ్యాపీనెస్ ని వెతుక్కున్నట్టు కనిపిస్తోంది. అయితే కావాలని అలా చేస్తున్నారా, లేక ఆ స్థాయి స్టోరీస్ వాళ్ళకి రావట్లేదా అన్నది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ లాంటి హీరోలు క్రేజీ కాంబోస్ ని సెట్ చేసుకుంటుంటే వీళ్లు మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతూ వచ్చిన సినిమాలు చేసుకుపోతున్నారు. వీళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి. 40 ఏళ్లు టాలీవుడ్ ని వెళ్లిన ఈ టాప్ స్టార్ మునుపటి స్థాయిలో మెస్మరైజ్ చేయలేకపోతున్నాడు. అడపాదడపా హిట్స్ ని టచ్ చేస్తున్నా అవేవి నార్త్ బెల్ట్ లో క్లిక్ అవ్వట్లేదు. కనీసం విశ్వంభరతోనైనా పాన్ ఇండియా ట్యాగ్ వేసుకుంటారో చూడాలి. ఇక వరుస బ్లాక్ బస్టర్లతో కలెక్షన్ల సునామీ, వసూళ్ల తుఫాను అని చెప్పుకుంటున్న బాలయ్య కూడా ఈ మధ్య చేసిన ఏ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయలేకపోవడం ఆశ్చర్యకరం. అది భగవంత్ కేసరి కావచ్చు, లేక డాకు మహారాజ్ కావచ్చు. ఇక భారీ అంచనాలతో వస్తున్న అఖండ 2 అయినా డబ్బింగ్ తో కాకుండా స్ట్రైట్ గా రిలీజ్ అవుతుందా లేదా చూడాలి. ఇక నాగార్జున, వెంకటేష్ లు పాన్ ఇండియా రేస్ లో చాలా దూరంగా ఉన్నారు. వెంకటేష్ తన సినిమాల్ని పూర్తిగా తెలుగు మార్కెట్ కి పరిమితం చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమాను నార్త్ లో వదలకపోవడం గమనార్హం. పాన్ ఇండియా లెవెల్ సినిమా చేయాలని అనుకుని చేస్తే అది పాన్ ఇండియా సినిమా అవ్వదని, చేసిన సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయినప్పుడు మాత్రమే అది పాన్ ఇండియా సినిమా అనిపించుకుంటుందన్న వెంకీ పాన్ ఇండియా హిట్ కొడతాడో లేదో చూడాలి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగార్జున నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశించడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే తెలుగు సినిమాలే సరిగ్గా చేయట్లేదు మరి. అయితే గుడ్డిలో మెల్లలా పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఇంకా లైమ్ లైట్ లోనే ఉన్నానని చాటుకుంటున్నాడు ఈ అక్కినేని అందగాడు. చూడాలి మరి ఈ నలుగురిలో సాలిడ్ పాన్ ఇండియా హిట్ మొదటిసారి ఎవరు కొడతారో. For more videos like this, subscribe Big TV channel.